హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు గైస్. ఏంటి నిమ్మకాయలు ఏంటి పసుబొట్లు అని చూస్తున్నారా? నవరాత్రులు కదా, సో అందుకని చెప్పి మనం నిష్ఠగా చేసుకోకపోయినా ఏదో ఒక రోజు అనే సెంటిమెంట్ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఎవ్రీ ఇయర్ మా ఊర్లో నేను అసలు మానకుండా ఈ 9 days లో ఏదో ఒక్క రోజు అయితే నిమ్మకాయల దండ వేస్తాను. అది కూడా ఒకటో రెండో కాదు, 108 కాయలతో నేనే నా చేతులతో దండ చేసి అమ్మవారికి వేస్తాను అనమాట. సో ఇది నాకు ఒక ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి నేను ఈ దండ వేస్తున్నాను. సో ఈ 9 days లో ఏదో ఒక రోజు వెళ్ళి డెఫినెట్ గా మార్నింగ్ లేచి ఆ దండ గుచ్చి వేసేదాన్ని అనమాట మా ఊర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు పెళ్ళయ్యి షిఫ్ట్ అయ్యాం కాబట్టి మాక్సిమం మా పేరెంట్స్ కూడా షిఫ్ట్ అయ్యారు కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వేస్తున్నాను అనమాట. భీమవరానికి మా ఊరు అనేది 12 kilometers వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి లాస్ట్ 2 years నుంచి నేను ఈవినింగ్ వేస్తున్నాను దండ, మార్నింగ్ అవ్వదు అని చెప్పి. సో అందుకని చెప్పి మధ్యాహ్నం 3 ఆ టైంకి స్టార్ట్ చేశాను. మనం దండ కంప్లీట్ అయ్యేసరికి కనీసం 1.5 hour అయినా పడుతుంది. ఎందుకంటే నేను పచ్చి నిమ్మకాయలతో ఎప్పుడు దండ చేస్తాననమాట. నిమ్మకాయలు పచ్చివి కాబట్టి మనం కొంచెం కష్టపడాలి. అందుకే 1.5 hour టైం పడుతుందనమాట మనకి. గైస్, నిమ్మకాయల దండ అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అలా ఉన్న నిమ్మకాయలు కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. మచ్చు ఉన్న నిమ్మకాయలు అస్సలు వేయొద్దు అమ్మవారికి. ఇది కంప్లీట్ గా ఏంటంటే మంచి నిమ్మకాయలు మాత్రమే చూస్ చేసుకుని అమ్మవారికి వేయండి, మీలో ఎవరు వేయాలనుకున్నా. అండ్ నిష్టగా చేసుకోండి కూడా నిమ్మకాయలు గుచ్చేటప్పుడు అన్ని కూడా. ఎందుకంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైంది ఈ నిమ్మకాయల దండ. డెఫినెట్ గా మీరు చూసి వేయండి. సో నేను ఎవ్రీ ఇయర్ వేసుకుంటున్నాను, నాకు అలవాటైంది. తర్వాత నిమ్మకాయలన్నీ నేను గుచ్చేసాను. గుచ్చేసిన తర్వాత ఒక్కొక్క నిమ్మకాయకి బొట్టు పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు నిమ్మకాయల దండ రెడీ అయిపోయింది. పదండి అమ్మవారి విగ్రహానికి వేసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.